హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో థంబ్నైల్ చూడగానే అర్థమయ్యి ఉంటుంది. నేను ఈరోజు చేయబోయేది కోకోనట్ జ్యూస్ అని. జనరల్గా మీరు కోకోనట్ వాటర్ త్రాగుంటారు. కోకోనట్ జ్యూస్ అనేది కాస్త కొత్తగానే ఉంటుంది. మీరు ఆంధ్రాలోని రాజమండ్రికి ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ ఎక్కువగా ఈ కోకోనట్ జ్యూస్ షాపులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. దీనికి కావాల్సింది కేవలం రెండు పదార్థాలు. ఒకటి వచ్చేసి లైట్గా ఉన్న కొబ్బరి బొండం, ఇంకోటి వచ్చేసి గ్లూకోన్-డి. సో మొదటగా మనం కోకోనట్ని బ్రేక్ చేసుకుని, జనరల్గా మనం బయటే కట్ చేసుకుని తెచ్చుకుని ఉంటే బెటర్. నేను మాత్రం ఇంటికి తెచ్చుకుని వాటిని కట్ చేసి దాంట్లో కోకోనట్ పలుకుని తీసుకున్నాను. సో అయితే దీన్ని లేత కొబ్బరి తీసుకుని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత దీంట్లో నేను దాదాపుగా ఒక 250 ml కోకోనట్ వాటర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక పెద్ద స్పూన్లో గ్లూకోన్-డి తీసుకున్నాను. సో గ్లూకోన్-డి యాడ్ చేసుకుని కొబ్బరి బొండం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని మనం బ్లెండ్ చేసుకోవాలి. కొబ్బరి లేతగా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 సెకండ్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కొబ్బరి తీసుకునేటప్పుడు కాస్త లేతగా ఉన్నది తీసుకుంటే బెటర్. మరీ ముదురుగా ఉంటే అది ఏదో కొబ్బరి చట్నీ తింటున్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత డైరెక్ట్ గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే మనం చాక్లెట్ సిరప్స్ని గార్నిషింగ్గా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోజ్ సిరప్ని గార్నిషింగ్ చేయడం జరిగింది. రోజ్ సిరప్ వేయడం వల్ల ఫ్లేవర్ చేంజ్ అయ్యి తాగడానికి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్గా బాగుంటుంది. జనరల్గా మనం అంతా కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం. అయితే ఈ సమ్మర్లో ఈ కోకోనట్ జ్యూస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తుంటాం. థ్యాంక్ యూ.